హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్ అండ్ మనం ఒక ఛానల్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది వాట్సాప్కి సంబంధించి. సో కమ్యూనిటీలో నేను మీకు ప్రతిదీ అప్డేట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఇంకా మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. సో దట్ మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ కాకపోయినా మీకు ఇమ్మీడియట్ యాక్షన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట అక్కడ. సో చాలామంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నది ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి. సో నేనైతే దాన్ని ఎప్పుడు అప్డేట్ చేయడం జరిగిందంటే గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ఆ రోజే అప్డేట్ చేయడం జరిగింది. మేబీ ఐ థాట్ 6 days బిఫోర్ అనుకుంటాను. నేను వీడియో చేయక కూడా చాలా రోజులు అయిపోయింది. సో దట్ నేను మీకు ఎలాగైనా అవైలబిలిటీలో ఉండాలని చెప్పేసి మన యూట్యూబ్ కమ్యూనిటీలోనూ పెట్టాను అండ్ మన వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే యూజీ ఫస్ట్ ఇయర్ 2022 సైకాలజీ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ షెడ్యూల్ ఏప్రిల్ మే, వెన్యూ వచ్చేసింది 2028 అనమాట. సో ఇక్కడ 228 అనేది. నెక్స్ట్ వచ్చేసింది థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి థర్డ్ ఇయర్ 6th సెమిస్టర్ ఏప్రిల్ 24 హైదరాబాద్ సెంటర్ వాళ్ళకి ఉండడం జరిగింది ప్రాక్టికల్ క్లాసెస్. నెక్స్ట్ బీఎస్సీ సైన్స్ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్డ్ థర్డ్ ఇయర్ సెమిస్టర్ 6. సో ఇది కానీ ఏప్రిల్లోనే. నెక్స్ట్ వచ్చేసింది మనకి బీఎస్సీ సైన్స్ ప్రాక్టికల్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓల్డ్ బ్యాచ్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ 2016 అండ్ ప్రియర్ 2024 బ్యాచెస్ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసింది మనకి నేను చెప్పాలనుకున్నది ఇక్కడ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ 6/5/2024 అనమాట. ఆ తర్వాత మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ దానికంటే ముందు వచ్చేసింది యూజీ ఓల్డ్ బ్యాచ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ రివాల్యుయేషన్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. సో నేను మీకు దీన్ని చూపించి ఆ తర్వాత ఇక్కడ చూడొచ్చు రివాల్యుయేషన్ రిజల్ట్కి సంబంధించి మీరు ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. మీరు డౌన్లోడ్లోకి వెళ్ళి మీ అప్లికేషన్ మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా జస్ట్ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను జస్ట్ మీకు దీన్ని బ్రీఫ్గా ఇక్కడ ఇంటిమేట్ చేస్తున్నాను. సో మీకు నెక్స్ట్ వచ్చేసింది ఇది నేను మీకు వాట్సాప్ గ్రూప్లో నేను మీకు పంపిస్తాను. సో మీరు వచ్చేసింది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసింది మీకు ఫస్ట్ ఇయర్కి సంబంధించింది. సో నేను ఇది ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూడొచ్చు స్టూడెంట్స్ దోస్ హు హావ్ టేకెన్ అడ్మిషన్స్ ఇన్ 2018, 19, 20, 21, 22, 23 ఆర్ ఎలిజిబుల్ టు రైట్ యూజీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అట్ టైం అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో నోటిఫికేషన్ అయితే చూద్దాం మనము. సో నోటిఫికేషన్ చూసినట్టయితే మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎప్పుడెప్పుడు లీవ్స్ ఉన్నాయని చెప్పేసి. సో నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే యూజీ సెమిస్టర్ ఫస్ట్ సిబిసిఎస్ ఎగ్జామినేషన్ మే 2024 అనమాట. ఇట్ ఈస్ నోటిఫైడ్ దట్ యూజీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1 సిబిసిఎస్ ఫ్రమ్ 2018 to 23 బ్యాచెస్ అండ్ 2017 బ్యాచ్ రీఅడ్మిషన్ స్టూడెంట్స్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ BA, BCom, BSc courses examination on this university. The detailed schedule as mentioned below అని చెప్పేసి టైం టేబుల్ ఫర్ యూజీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1 సిబిసిఎస్ ఎగ్జామినేషన్. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, కోర్స్ డీటెయిల్, నంబర్ ఆఫ్ క్రెడిట్స్ అని. నెక్స్ట్ వచ్చేసింది డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ టైం. సో టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే 26/5 నెక్స్ట్ మంత్ అండి. నెక్స్ట్ మంత్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎగ్జామ్ లాస్ట్ డేట్ వచ్చేసింది మనకి 22/5/2024 వరకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది విత్ లేట్ ఫీజ్ అనమాట 1000 అనేది. సో నార్మల్గా అయితే మనకి 6th వరకు అంటే నెక్స్ట్ మంత్ 5th వరకు, ఈరోజు ఎంత 24 మనకి. సో 24 నుంచి 6 వరకు అంటే ఇంకా మ్యాక్సిమం 10 days, ఇదొక 6 days అదొక 6 days 12 days ఉండడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి 26th ఎగ్జామ్ ఉంటుందంటే జెండర్ సెన్సేషన్ అనేసి ఉండడం జరిగింది. దాని తర్వాత వచ్చేసింది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జామ్ 27, 28 వచ్చేసింది మనకి ఇంగ్లీష్ ఫండమెంటల్ కోర్స్ ఉంది. 29th వచ్చేసింది మనకి మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ మిల్ అయితే ఉండడం జరిగింది. సో దాంట్లో ఫంక్షనల్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఉర్దూ ఉండడం జరుగుతుంది. 30, 31, 1. సో ఇక్కడ మనకి నెక్స్ట్ మంత్ 31st వరకు కూడా మనకి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేది జరగడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చేసింది
జూన్ 1వ తేదీకి మనకి ఈ ఏదైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే క్లోజ్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 6th సెమిస్టర్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసొచ్చు మీరు, స్టూడెంట్స్ ఆర్ కంపల్సరీ required to mention the subject code on online application form and also answer scripts failing which is the results will be withdrawn. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీ కమెన్స్ ఫ్రమ్ 16/4/2024 అంటే 16th రావడం జరిగింది. సో నేను మీకు 1 వీక్ లేట్గా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది బికాజ్ ఆఫ్ సమ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. ఓకే, నేనైతే మీకు ఇంటిమేట్ చేయడం జరిగింది. సో ఇది ఎక్కడ ఎలా పే చేయాలి అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. సో నేను అక్కడ మీరు వెళ్ళి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీ వితౌట్ ఫీ వచ్చేసింది 6/5/2024 వితౌట్ ఎక్స్ట్రా ఫీజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసింది లాస్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఫీ విత్ ఫైన్ 500 రూపీస్ వచ్చింది 14th 5th అనమాట. నెక్స్ట్ వచ్చేసింది లాస్ట్ డేట్ ఫర్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీ విత్ ఎ ఫైన్ ఆర్ఎస్ 1000 రూపీస్ 22/5/2024 అనమాట. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ the portal www.borrowonline.in and click on to use the examination registration forms for semester 1 CBCS system. The prescribed fee may be paid APTS AP online centers to debit card or credit card. The students science subjects must pay the practical exam fee along with the theory exam fee as a single payment. For further details, candidate may contact దేర్ కన్సర్న్ స్టడీ సెంటర్స్. మీరు వచ్చేసింది థియరీ ఎగ్జామ్స్కి, ఇప్పుడు థియరీ ఎగ్జామ్స్తో పాటు మీరు ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మర్చిపోద్దండి. నెక్స్ట్, ప్లీజ్ నోట్ దట్ మే దోస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పెయిడ్ ద ట్యూషన్ ఫీ ఆర్ ఎలిజిబుల్ టు అపియర్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఫర్దర్ స్టూడెంట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ఫస్ట్ టైమ్ హ్యావ్ టు పే ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఆల్ పేపర్స్ ఇన్ దేర్ కోర్స్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి నోట్ స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రైట్ ద ఆన్సర్స్ ఇన్ ఉర్దూ ఓన్లీ. దోస్ సబ్జెక్ట్స్ ఆఫర్డ్ ఇన్ ద యూనివర్సిటీ ఇన్ ఉర్దూ మీడియం, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బాటనీ, జువాలజీ అండ్ కెమిస్ట్రీ ఆర్ ఆఫర్డ్ ఇన్ ఉర్దూ medium by the university. If the candidates answers in Urdu other subjects, their scripts will not be valid. సో గుర్తుపెట్టుకోండి అనమాట. స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రైట్ ద ఆన్సర్స్ ఇన్ ఉర్దూ ఓన్లీ ఇన్ దోస్ సబ్జెక్ట్స్ ఆఫర్డ్ ది యూనివర్సిటీ. ఉర్దూ మీడియం, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఆర్ ఆఫర్డ్ ఇన్ ఉర్దూ మీడియం by the university. If the candidate answering in Urdu other subject, their scripts will be not valid. సో మీరు ఉర్దూలోనే రాయాల్సి ఉంటుంది, వేరే దాంట్లో రాస్తే మీ పేపర్స్ అనేది వాల్యుయేషన్ చేయరంట. నెక్స్ట్ వచ్చేసింది ఫీ పర్టికులర్ చూసుకున్నట్లయితే ద క్యాండిడేట్స్ హ్యాస్ టు రిజిస్టర్ ద ఎగ్జామినేషన్ త్రూ ఆన్లైన్ www.borrowonline.in from 16/4/2024. The examination fee prescribed for each course paper of undergraduate program is Rs 150. Students without opt for science subjects have to pay 150 extra paper science subject towards practical examination fee. Please keep Xerox copy the printout issued by APTS online after registration uploading of information. Examination fee once paid not will be refunded. The examination registration forms without online offline are not allowed to by the university and no further correspondence shall be entertained. So regard, the students can download their hall tickets from the university website www.borrowonline.in 3 days before commencement of their respective semester examination. The examination center will be mentioned in the hall ticket. University can modify the time and date of examination and change the examination centers at its discretion. The same will be displayed in the university website
or hall ticket. Please contact your coordinate for practical examinations. Next చూసుకున్నట్లయితే petition for registration through online. So candidates are advised to visit the portal baroonline.in and click on use the examination registration form for semester 1 CBCS system. The window opens, then the students enters his admission number and date of birth. Once enter the admission number and date of birth, candidate will get the details, his her hall ticket number, name of father name, date of birth, social status, medium and blanks of subject wise with the preference 1, 2, 3 for papers registration. After filling all the blanks in the online application registration form, the student should be uploaded by clicking on submit and take printout and retain with him as record. The printout comes with a 9-digit number known as application number, and this number only the candidate should pay the required fee through debit credit card or at any APTS online centers and collect your receipt key for further reference. సో మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద నా నంబర్ ఇవ్వడం జరిగింది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. మీకు ఈ డౌట్ ఉంటే మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి, చెక్ చేయండి. టోటల్ వీడియోస్ మీకు నేను కుదిరితే మీకు వాట్సాప్ ఛానల్లో నేను మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా వీడియో చాలా చేయాల్సింది. సో ఇదే 11 నిమిషాలు ఉంది. సో తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో దట్ మీకు ఫర్దర్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను మీకు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.